పేరుకి అది విశ్వవిద్యాలయం కానీ కనీస తరగతులు నిర్వహించే పరిస్థితి లేదు. ఆక్వా విద్యకు కీలకమైన ల్యాబ్ ఆచూకీ అక్కడ కనిపించదు. నిర్మాణ పనులన్నీ పెండింగ్ లో పడ్డాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఆక్వా సాగులో మెలకువలు తెలుసుకునేందుకు ఫీల్డ్ వర్క్ చేయాల్సిన విద్యార్థులు తుఫాను షెల్టర్లో క్లాసులు వింటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిలిచిపోయిన ఆక్వా యూనివర్సిటీ దుస్థితిపై స్పెషల్ స్టోరీ. ఏపీలో ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నర్సాపురం మండలం లిఖితపూడి వద్ద 40 ఎకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. వెంటనే భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. కొంత భాగం పిల్లర్ల నిర్మాణం జరిగింది. కానీ తర్వాత కాలంలో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ భవనం, కాలేజ్ వైస్ ఛాన్సలర్ బంగ్లా, స్టాఫ్ క్వార్టర్స్, స్టూడెంట్స్ హాస్టల్స్ నిర్మాణ పనులు పెండింగ్ లో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో లక్ష్మణేశ్వరంలో నిర్మించిన సైక్లోన్ షెల్టర్ బిల్డింగ్ లోనే ప్రస్తుతం ఆక్వా బీఎస్సీ క్లాసులు జరుగుతున్నాయి. ఇక్కడ చిన్న చిన్న ల్యాబ్లనే విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. నర్సాపురంలో ఆక్వా విశ్వవిద్యాలయం భవనం, కార్యాలయాలు, తరగతి గదులు, ప్రయోగశాల, లైబ్రరీ, సాగు కనువుగా చెరువులను ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పటికే 2 బ్యాచ్లకు నర్సాపురం కళాశాలలో ప్రవేశాలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ మరియు కాలేజీ కూడా సరిపల్లి, లిఖితపూడి ప్రాంతాల్లో 40 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ మొదలవడం కారణంగా ఆ టైంలో మనకు తాత్కాలికంగా క్లాసులు మల్టీపర్పస్ సైక్లోన్ బిల్డింగ్ లక్ష్మణేశ్వరంలో ప్రారంభించడం జరిగాయి. అప్పుడు మనము 64 మంది స్టూడెంట్స్ తోటి క్లాసెస్ మొదలయ్యాయి. తర్వాత 2024-25 సంవత్సరానికి కూడా అక్కడ మనకు బిల్డింగ్స్ రెడీ కాని పరిస్థితుల్లో ఇక్కడనే ప్రస్తుతం ఉన్నటువంటి మల్టీపర్పస్ సైక్లోన్ బిల్డింగ్లోని 2వ సంవత్సరం కూడా మనము 60 మంది స్టూడెంట్స్ను తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు అనుబంధంగా హాస్టల్ కూడా ఏర్పాటు చేయాలి. క్లాస్ రూమ్లకే దిక్కులేనప్పుడు హాస్టల్ ఏర్పాటు అత్యాశగానే కనిపిస్తుంది. దీంతో ప్రైవేట్ పీజీ హాస్టల్స్ లో ఉండాల్సి వస్తోంది విద్యార్థులు. కూటమి ప్రభుత్వంలోనైనా ఆక్వా వర్సిటీ నిర్మాణ పనులు స్పీడ్ అందుకుంటాయని విద్యార్థులు ఆశిస్తున్నారు.